నెక్స్ట్ వన్ మోర్ థింగ్ సార్ అన్నారు, అంటే ఎవరు డ్రాప్ చేస్తున్నారు అంటే తెలియదు, తనతో వస్తున్నారు. యాక్చువల్లీ తను 3 o'clock తను నాకు ఐ హ్యావ్ ఏ మెసేజ్, షీఈస్ కమింగ్ విత్ అదర్ గై, నాట్ సోనాలి. తను నాకు తెలుసు అండి అది. అంటే ఇంకోటి తను వాళ్ళు స్పీడ్గా రావడానికి కారణం చాలా హై స్పీడ్ తోటి వచ్చారు, 110, 120 స్పీడ్ తోటి వస్తున్నారని చెప్పారు. సరే వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే యాక్చువల్లీ ఏంటంటే వై దే ఆర్ కమింగ్ అంటే అంత స్పీడ్గా రావడానికి కారణం ఏంటి అంటే మా ఇంటికి రావడానికే అంత స్పీడ్గా వాళ్ళు రావడం జరిగింది. వచ్చిన తర్వాత చిన్న హిచ్ ఏంటంటే ఆ లెఫ్ట్ సైడ్ లేనికి తీసుకుపోయి నేను ఆల్రెడీ వెళ్ళిపోయాను అని చెప్పి మా మిస్సెస్ చెప్పడం జరిగింది. నేను మన వేరే ఫ్రెండ్ డ్రాప్ చేస్తున్నాడు, నేను మాట్లాడినప్పుడు కూడా నేను సోనాలతో రావట్లేదు, వేరే ఫ్రెండ్ డ్రాప్ చేసుకుంటూ వస్తున్నాడు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే అక్కడికి అంత భయపడి అడిగొచ్చి ఏదో రీఛార్జ్ చేసుకొని మళ్ళీ నాతో సోనాలతోటి కాన్ఫరెన్స్ పెట్టి చేసి చెప్పాల్సిన నెసెసరీ తనకు లేకుండా అని నేను భావిస్తున్నాను. ఇక్కడి నుంచి అక్కడికి తీసుకోవడానికి గల రీజన్ అనేది కొంచెం నాకు అది క్లారిటీ ఉంటే బాగుంటుంది. సెకండ్ పాయింట్, అక్కడ ఒక నాకున్న మన కమిషనర్ గారు చెప్పిన దాని ప్రకారంగా ఒక 15 minutes అయితే అక్కడ స్టే చేశారు. లాస్ట్ కాల్ వాజ్ 3:51, నేను చేసిన కాల్ 3:51కు డాడీ వస్తున్నాను అని చెప్పడం జరిగింది. అంటే ఆ టైంలో తన వాయిస్లో ఏం భయం కానీ ఇదేం జరగలేదు నాకు తెలిసింది. కానీ తర్వాత ఒక 7-8 minutes ఇది టైమింగ్స్ ప్రకారం చూసుకుంటే ఒక 7 minutesలో ఉన్నాడు. ఆ టైంలో ప్రత్యక్ష సాక్షి చూసినా అంటున్నాడు. మరి హౌ ఫార్ ఇట్ ఈజ్ జెన్యూన్ అనేది కొద్దిగా దాని మీద ఇఫ్ ఎట్ ఆల్ రేపు ఫ్యూచర్లో సార్ అన్నారు కొలాబరేటివ్ ఎవిడెన్స్ ఉంటే నేను దాన్ని కూడా నెక్స్ట్ ఫైనల్ చార్జ్ షీట్లో దాన్ని నేను ఇంక్లూడ్ చేసి పెడతానన్నారు. ఐఎమ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఆ అష్యూరెన్స్ ఇచ్చారు కమిషనర్ గారు. ఒకవేళ ఫ్యూచర్లో సార్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో కొలాబరేటివ్ ఎవిడెన్స్ ఏమైనా దానికి సంబంధించి ఏమైనా దొరికితే దానికి సంబంధించి కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తారని మా కమిషనర్ గారి మీద 100% మాకు నమ్మకం ఉంది. నెక్స్ట్ ఇంకోటి యాక్సిడెంట్, ద థియరీ ఆఫ్ యాక్సిడెంట్ మాకు సార్ కమిషనర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫోరెన్సిక్ ఓకే, ఆ చెట్టుకు ఉన్న బెరడు దానికి సంబంధించిన బెరడు అని చెప్పారు. సరే అది బెరడు సైంటిఫిక్గా ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా అది నమ్మినాం దాన్ని, దట్ ఈజ్ ఆల్సో బెరడుది ఓకే. కానీ ద థియరీ ఆఫ్ యాక్సిడెంట్ అట్లా ఏ రకంగా ఇట్లా టిల్ట్ అయింది 180 degrees టిల్ట్ అట్లా అయింది అనేది కొద్దిగా నాకు బీయింగ్ ఆటోమొబైల్ ఇంజనీర్, నేను ఆటోమొబైల్ ఇంజనీర్ని, మెకానికల్ సూపర్ స్పెషలైజేషన్ ఆటోమొబైల్ నాది. అది కొంచెం టిల్టింగ్ అది ఎందుకంటే చిన్న మిస్టేక్ ఏం జరిగిందంటే ఆ రోజు అది ఏం జరిగిందో ఎలా జరిగిందో యాక్సిడెంట్ అయిన స్పాట్ నుంచి కొంచెం లోకల్ పోలీసు, నాట్ హైయర్ అప్స్, లోకల్ పోలీసు అత్యుత్సాహంతో దాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. అదే కనుక అక్కడ ఉండుంటే సీన్ ఆఫ్ అఫెన్స్ పంచనామా బోత్ పార్టీస్ని పిలిపించి చూపించుంటే మనం, ఎందుకంటే యాక్చువల్గా మాకు డౌట్ లేకుండానే వీ హ్యావ్ ప్రొసీడెడ్ ఫర్ క్రిమేషన్. తర్వాత లేటర్ అనే డెవలప్మెంట్స్కు ఎట్లా ఏంది ఇట్లా ఈ మిస్టేక్ జరిగిందని చెప్పి అందరూ మా రిలేటివ్స్, మా బ్రదర్, మా ఫ్రెండ్స్ ఇలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తుంటే ఇక్కడ మిస్టేక్ జరిగిందంటే దెన్ ఐ హ్యావ్ ఇన్వాల్వ్డ్. ఆ అఫెన్స్ జరిగిన స్పాట్ అది చూస్తే కొద్దిగా నాకు కూడా కొంచెం డౌట్ వచ్చి తర్వాత ఐ హ్యావ్ గివెన్ కంప్లైంట్ అండ్ కమిషనర్ గారు ఇమీడియట్లీ దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని టీమ్స్ని అపాయింట్ చేసి లింబారెడ్డి గారు, వెంకటేశ్వరరావు గారు దీని వాళ్ళ ఆధ్వర్యంలో ఆ టీమ్ స్పెషల్ డీసీపీ లింబారెడ్డి గారికి అయితే చాలా మంచి పేరు ఉంది దీంట్లో టాస్క్ ఫోర్స్లో ఎక్సలెంట్ పర్సన్ అని. అసలు ఏం జరిగింది ఎక్కడ ఇవన్నీ ప్లస్ ప్రతి ఒక్కటి ఫుటేజ్తో సహా ప్లస్ వీళ్ళు కరెక్ట్ చేస్తున్నా లేదా అని చెప్పేసి కౌంటర్గా మేము కూడా అది ఫుటేజ్ తీసుకోవడం జరిగింది. ఆంధ్రజ్యోతిలో కానీ ప్లస్ ఇక్కడ ఎస్కేఆర్ దాంట్లో కానీ ప్లస్ వేరే డిఫరెంట్ ఫుటేజ్ తీసుకుందని సేమ్ టాలీ అయింది. ప్లస్ టవర్ జోన్స్కి వచ్చింది, ఆ టైమింగ్స్ అన్ని సీక్వెన్స్కి సెట్ అయినాయి, పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినాయి. మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్న ఫుటేజెస్ కానీ టైమింగ్స్ కానీ టవర్ జోన్స్ కానీ సెల్ కానీ వాళ్ళు ఇచ్చిన ఎవరెవరు పికప్ చేసుకున్నారు, ఎక్కడ పికప్ చేసుకున్నారు, టోటలీ అది మాత్రం 100% నేను కన్విన్స్ అయ్యాను. కానీ చిన్న అదేంటంటే అదే టైంకు జరిగింది ఇన్సిడెంట్ అనుకున్న ఆ టైంకు అది కూడా ఒక విట్నెస్ ఉంది కాబట్టి దాని మీద కూడా సార్ ఆల్రెడీ ఐ హాస్ గివెన్ అష్యూరెన్స్ ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ ఎవిడెన్స్ వస్తే ఫ్యూచర్ ఎవిడెన్స్ వస్తే దీన్ని ఇన్కార్పొరేట్ చేసి మళ్ళీ అగైన్ ఎందర్ ఛార్జ్ షీట్ అని చెప్పేసి అన్నారు. అది దట్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దట్. కొలాబరేటివ్ ఎవిడెన్స్ గురించి చెప్పి సార్ చెప్పింది. ప్లస్ ఇంకోటి నాకు సెక్షన్ 304(8) అని ఉండే నిన్నటి వరకు. 304(a) అంటే అది ఇట్ ఈ స్మాల్ యాక్సిడెంట్ కేసు, అది పెద్ద దానికి ఇట్ ఈస్ బెయిలబుల్, అది దానికి పెద్ద పనిషబుల్ కాదు. ఇప్పుడు సార్ చెప్పినట్టు కమిషనర్ గారు చెప్పినట్టు 304(Part 2) అంటే ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ సీరియస్ అఫెన్స్ అని చెప్పి సార్ ఇందాక అన్నారు. దీంట్లో 9 years ఇంప్రిజన్మెంట్. ఈవెన్ నిర్భయ మర్డర్ కేసు అయినా కానీ దానికి అది బెయిల్ తీసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్సో అంటే ది ఇంటెన్సిటీ ఆఫ్ దిస్ సెక్షన్ ఈజ్ మోర్ దాన్ దట్ అని సార్ అన్నారు, నాకు కూడా తెలిసింది.
కాబట్టి ఇది దిస్ ఫర్ సెక్షన్ దిస్ ఆల్సో ఐఎమ్ హ్యాపీ. మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, సరే లాస్ట్ కొంచెం మా పాప చనిపోయింది, కొద్దిగా కొంచెంలో కొంచెం అంటే ఉపశమనం ఏంటంటే, అసలు ఏం జరిగింది ఏంది, అసలు ఎలా జరిగింది ఏంటి అనేది ఫోన్లో మాట్లాడుతున్నా కానీ వాళ్ళు ఎక్కడ వెళ్ళారు, ఎవరెవరు వెళ్ళారు, ఎక్కడ ఏం జరిగింది, ఎంతసేపు ఏం జరిగింది అనేది కొద్దిగా మాకు చాలా భయం ఉండే. దాన్ని ట్రేస్ చేయాలంటే మా వల్ల అంత ఈజీ కాదు. మేము ఇచ్చిన కంప్లైంట్ వల్ల, మీడియా వల్ల, మీరు చేసిన దీని సపోర్ట్ వల్ల అసలు ఏం జరిగింది, ఎలా జరిగిందని మాకు చాలా క్లియర్ కట్ మా టైమింగ్స్, మాకున్న టైమింగ్స్కు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన టైమింగ్స్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది, అన్ని రకాలుగా టాలీ అయింది. కాబట్టి తన మీద సెక్షువల్ అసాల్ట్ జరిగిందేమో అని నాకు కొద్దిగా చాలా బాధ ఉండే. కమిషనర్ గారు ఈరోజు దాన్ని చాలా తేటతెల్లం చేసేశారు. మీరు ఎన్నో సెక్షువల్ అసాల్ట్ అన్నారు అని చెప్పారు. అందులో కొద్దిగా మా పాప చనిపోయిన బాధలో కొంచెం ఉపశమనం ఈరోజు మా కమిషనర్ గారు చెప్పిన మాట మీద కొద్దిగా ఉపశమనం కలిగిందండి. బాధాకరం ఏంటంటే అండి, యాక్సిడెంట్ అయింది, కమిషనర్ గారు చెప్పిన టైమ్ ఆఫ్ యాక్సిడెంట్ 3:58 అండి. 3:58 కమిషనర్ గారు చెప్పిన టైమ్ ఆఫ్ యాక్సిడెంట్ 3:58. లాస్ట్ కాల్ 3:51 నేను చేసింది. అయితే పాపను హాస్పిటల్ షిఫ్ట్ చేసిన టైము 4:30. యాక్సిడెంట్ అయిన టైం 3:58. 4:30కి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. అంటే 32 మినిట్స్ ఆ బాడీ అని నేను చనిపోయిందా లేదా, సార్ కూడా మన బాడీనా చనిపోయిందా చనిపోలే అంటే ఫస్ట్ క్లిప్పింగ్ చూస్తే మాత్రం పడుకొని ఉంటే తను బ్రీదింగ్ తీసుకున్నట్టయితే నాకు ఆ క్లిప్పింగ్లో లేదండి. 32 మినిట్స్ తనకు సేవ్ చేసే టైం ఉండే. అతనికి ఇల్లు తెలుసు, నా దేవి ఫోను కంటిన్యూస్గా రింగ్ అవుతుంది. అట్లీస్ట్ అరే నేను వస్తే నేనేమైనా అటాక్ చేస్తానన్న భయం ఉంటే ఆ ఫోను పక్కన వాచ్మెన్కి ఇచ్చినా కానీ బాబు ఈ ఫోన్ మాట్లాడు అని చెప్తే వాచ్మెన్ మాట్లాడేవాడు. సార్ ఇక్కడ మీ పాప యాక్సిడెంట్ అయిందని చెప్తే ఇమ్మీడియట్లీ నేను 2 మినిట్స్లో అక్కడికి వెళ్ళేవాడిని. 25 మినిట్స్ మా పాపను దక్షించుకోవడానికి 25 మినిట్స్ నాకు టైం ఉండేది. హాస్పిటల్కి పోతే 25 మినిట్స్ లోపల బిఫోర్ కనుక పోయి ఉంటే డాక్టర్ అన్నాడు కొంచెం ముందు తెచ్చి ఉంటే బాబా, అంటే ఎవరైనా ఎనీ డాక్టర్ విల్ సే లైక్ దట్ ఓన్లీ. అంటే నాకేంటంటే అతను యాక్సిడెంట్ కాదా అని అట్లీస్ట్ ఆ రింగ్ అవుతున్నప్పుడు అతను ఎంతసేపు మా ఫాదర్ రావాలి, మా అమ్మ రావాలి అని ఎదురు చూసింది తప్ప, అరే దేవి వాళ్ళ ఫాదరు కాల్ అటెండ్ అవుదాం, డాడీ అని వచ్చింది, తను నాది డాడ్ అని పెట్టుకుంది. దేవి వాళ్ళ డాడ్ కాల్ అటెండ్ అయితే 25 మినిట్స్ ఉంటుంది. నేనుంటే ఇమీడియట్లీ నేను మా వాచ్మెన్ అందరం కలిసి వెళ్ళిపోయేవాళ్ళం. హాస్పిటల్ నేను షిఫ్ట్ చేసుకునేదాన్ని. నేను షిఫ్ట్ చేసుకుంటే ఒక 25 మినిట్స్ తనకు బతికే అవకాశం ఉండేది కదా అన్న బాధ అసలు ఇప్పుడు చూస్తుంటే ఇంకా ఎక్కువైంది. 30 మినిట్స్ అంటే 4:30 వరకు వాళ్ళ పేరెంట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి 4:18కి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. 12 మినిట్స్ తీసుకొని వాళ్ళ పేరెంట్స్ ఇన్నోవాలో పంపించడం జరిగింది ఎలాంగ్ విత్ కానిస్టేబుల్. కానీ అక్కడ నాకు ఒక అవకాశం పోగొట్టిండే అన్న బాధ నాకు ఉందండి. అది మరి ఎందుకు అతను చేయలేదు అన్నది మరి నాకు అర్థం కావట్లేదు. అంటే మరి ఆయన మరి ఇది అదొకటి చాలా బాధాకరం. సో ఈరోజు కమిషనర్ గారు స్పాంటేనియస్గా మేము ఇచ్చిన కంప్లైంట్కు చాలా సీరియస్గా స్పందించి వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చి 304 Part 2 సెక్షన్ కింద అతను పెట్టే సెక్షన్ దాని పనిషబుల్ ప్లస్ మన కొలాబరేటివ్ ఎవిడెన్స్ కనుక ఏమైనా దొరికితే కమిషనర్ గారు దాన్ని అది కూడా ఇన్కార్పొరేట్ చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా కమిషనర్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా అమ్మాయి తేటతెల్లంగా ఎలాంటి తప్పు జరగలేదు, తన మీద తప్పు జరగలేదు, అఘాయిత్యం జరగలేదు అని చెప్పేసి అందరికీ, మా బంధువులందరికీ మా అందరికీ తెలియజేయటం వల్ల మాకు కొంచెం సంతోషం కలిగిందండి. వెరీ మచ్ థ్యాంక్స్ టు మీడియా. మీ పీపుల్ వెరీ హ్యావ్ సపోర్ట్, లాట్ ఆఫ్ సపోర్ట్ యూ హ్యావ్ గివెన్. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు మీడియా టు కమ్ అవుట్ ద ఫ్యాక్ట్స్. వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్? మీరు అంత జరిగింది ఏంటంటే వాస్తవం ఏం జరిగింది అన్నది మీ మీడియా పీపుల్ మీరు చేయడం వల్లనే ఇది ఇంత వేగవంతం జరిగింది. కమిషనర్ గారు స్పాంటేనియస్గా స్పందించి ఈ రకమైన తీసుకోవడం వల్ల మొత్తం టోటల్ టెక్నికల్ డేటా వల్ల కాల్ ఫుటేజ్ కానీ కాల్ డేటా ద్వారా అన్ని టోటల్గా రావడం జరిగింది. అదర్వైజ్ అసలు ఏం జరిగిందో మాకైతే తెలిసి ఉండేది కాదు. కాబట్టి మీడియా మిత్రులకు మరి కమిషనర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నెక్స్ట్ ఒకవేళ కొలాటరల్ ఎవిడెన్స్ దొరికితే అతను ఇంక్లూడ్ చేస్తారని కమిషనర్ గారికి మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.